తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఎకరానికి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఏకంగా 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక 10 గుంటలు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8 ఎకరాల లోపు ఉన్నటువంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ఎవరెవరికి రేపు పంపిణీ చేయనున్నారో, ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఏడాదికి 2 సీజన్లకి రైతు భరోసా డబ్బులనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఏదైతే వానాకాల రైతు భరోసా డబ్బులు, యాసంగి రైతు భరోసా డబ్బులు 2 సీజన్ల ఒకేసారి కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఆయా తారీఖు నుంచి అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు మనకి వచ్చేసి ఏదైతే మనకి 1,40,40,000 ఎకరాలకి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో 9,500 కోట్ల రూపాయల బడ్జెట్ని నిధులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక వీడియోలో రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు, ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు, ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఏవేవి కొత్త అప్డేట్స్, కొత్త వివరాలు అనేది వెల్లడించారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 2 సీజన్లకు కలుపుకొని అర్హత సాధించినటువంటి రైతులకు 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ఒకేసారి మన రైతుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసేందుకు ఇక్కడ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు తెలంగాణలో ఏదైతే ఈ మార్చి నెల ఉందో, మార్చి నెల నుంచి మొదలుకొని ఏదైతే ఏప్రిల్ నెల 15వ తారీఖు వరకు, ఈ రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల 15వ తారీఖు వరకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, ఇక ఇటు చూసుకున్నట్లయితే వానాకాల రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకు కలుపుకొని అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు ఇప్పటికే నిధుల సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక బిల్లు అనేది జీవో విడుదల చేసిన వెంటనే తెలంగాణలో రేపటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక జమ చేస్తున్నటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేసుకోండి. సో ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.